ఇది తెచ్చుకుంటాను చాలు. ఎందుకు? మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్ట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం సెంట్రీ అండ్ థండర్బోల్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ బీవేర్, స్పాయిలర్స్ ఉంటాయి. ఇది మార్వెల్ ఫేజ్ 5లో లాస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఫేజ్ 6కి డోర్ ఓపెన్ చేస్తుంది విత్ ఫెంటాస్టిక్ ఫోర్. అండ్ మనం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ రాబర్ట్ రెనాల్డ్స్ యాజ్ సెంట్రీ, బకీ బార్న్స్ ఏకే వింటర్ సోల్జర్, ఎలెనా బెలోవా ఏకే బ్లాక్ విడో, అలెక్సిస్ షోస్టాకోవ్ ఏకే రెడ్ గార్డియన్, ఆంటోనియో డ్రేకావ్ ఏకే టాస్క్ మాస్టర్, ఏవా స్టార్ ఏకే గోస్ట్ అండ్ జానీ వాకర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జానీ కాదు, జాన్ వాకర్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. 1 hour later. అమ్మా అమ్మా నీ అమ్మ నువ్వు గెడపటి చేసి పని గిదారా నీ అయ్యకేమో పేటకు చోకు నీకు పోరు చోకు చదువుకోరాని పంపిస్తే నువ్వు చేసే పని గిదారా నీ తల్లి గిదారా నేను చంపి మొదలు పెడతా. ఇంకా మన విలన్స్ వాయిడ్ అండ్ వాలెంటీనా అలెగ్రా డి ఫాంటైన్. మనం ఒక్కసారి ఈ సినిమాలో ఏమైంది అని మాట్లాడుకుందాం. మనం స్టార్ట్ చేసేది ఎలెనా ఒక మిషన్ కంప్లీట్ చేయడంతో. తను ఏ ల్యాబ్లో ఎంటర్ అవుతుందో అదే ల్యాబ్లో రాబర్ట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తను అక్కడి నుంచి తస్కరించిన గోల్డెన్ లిక్విడే రాబర్ట్కి ఆ పవర్స్ ఇచ్చాయి. కామిక్స్లో స్టీవ్ రాజర్స్ అదే మన కెప్టెన్ అమెరికాకి ఇచ్చిన సీరమ్ని రెప్లికేట్ చేయడమే కాకుండా దానికి పవర్స్ ఆఫ్ మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ ఉండేలాగా చేశారు. కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ సినిమాలో డాక్టర్ అబ్రహం ఎర్స్కిన్ స్టీవ్కి చెప్తాడు, సీరం మంచిని అతి మంచిగా అండ్ చెడ్డని అతి చెడ్డగా యాంప్లిఫై చేస్తుంది అని. రాబర్ట్కి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అతనికి ఇచ్చిన గోల్డెన్ సీరం అతనిలో ఉన్న మంచి సైడ్ సెంట్రీగా బయటకు వస్తుంది అండ్ అతని చెడ్డ సైడ్ వాయిడ్గా బయటకు వస్తుంది. సో మనం గుర్తు చేసుకుంటే బాబ్ మన మహేష్ బాబు కాదు, రాబర్ట్ రెనాల్డ్స్కి నిక్ నేమ్ బాబ్. కానీ వాళ్ళిద్దరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏంటో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అది మీ హోంవర్క్. ఎక్కడ ఆపాం? బాబ్ ఎలెనా, ఏవా అండ్ జాన్ని కాపాడడానికి అతను సరెండర్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అతన్ని కాల్చాక అతని సెంట్రీ పవర్స్ యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే అది ఒక సెల్ఫ్లెస్ యాక్ట్. అలాగే థండర్బోల్ట్స్ టీమ్తో ఫైట్ చేస్తూ అతను చాలా ఈగోయిస్టిక్గా అలాగే చాలా బ్యాడ్ డిసిషన్స్ చేయడం వల్ల వాయిడ్ బయటకు వస్తాడు. చాలామంది వాయిడ్ బయటకు వచ్చింది ఆ కిల్ స్విచ్ యూజ్ చేయడం వల్ల కదా అని అనుకుంటారు. సెంట్రీని చంపలేవు, అతను ఒక చిరంజీవి. సో ఆ కిల్ స్విచ్ యూజ్ చేసినప్పుడు అతను బ్లాక్అవుట్ అవడంతో వాయిడ్ టేక్ ఓవర్ చేస్తాడు. నాకు ఈ సినిమాలో చాలా నచ్చిన పాయింట్ ఏంటి అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ అండ్ అడల్ట్ థీమ్స్ని యాడ్ చేయడం. ఎలెనా, రెడ్ గార్డియన్ అండ్ జాన్ వీళ్ళు ముగ్గురు లైఫ్లో ఏం చేస్తున్నాం, మన లైఫ్లో పర్పస్ ఏంటి, ఇలానా నా లైఫ్ ఇంకా ఉండబోతుంది అనే పొజిషన్లో ఉండాలి. ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉండాలి. టు బి ఆనెస్ట్ మన ఇంజనీర్స్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాంలే. ఏం చేయడానికి ఉంది, రిగ్రెట్ అవ్వడం తప్ప. థండర్బోల్ట్స్లో అందరికీ ట్రామా ఉంది బికాజ్ వాళ్ళ పాస్ట్లో ఫిజికల్ అండ్ మెంటల్ అబ్యూస్కి గురయ్యారు. అండ్ దే సా సమ్ షిట్. సో ఎలెనా రిగ్రెట్ చేస్తుంది తన పాస్ట్లో చేసిన పనుల్ని అండ్ తను చాలా లోన్లీగా ఉంటుంది. అందుకే తను బాబ్లో తనని చూసింది. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. అందుకే తను వెళ్ళి అతన్ని కంఫర్ట్ చేస్తుంది అండ్ అందుకే తను వాయిడ్కి సమర్పిస్తుంది. అండ్ కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో యూజువల్ మార్వెల్ సినిమాలో ఉన్న కలర్ గ్రేడింగ్ కంటే కొంచెం మ్యూటెడ్ కలర్ గ్రేడింగ్ యూజ్ చేశారు, విచ్ ఇస్ ఆన్ par with the tone and themes of the movie. And I really love it. I really thank Marvel ఈ థీమ్స్ని యాడ్ చేసినందుకు.
ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఒకే టెంప్లేట్ అండ్ టోన్లో చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ న్యూ ఎయిర్ లాగా ఉండాలి నాకు. ఈ సినిమా డైరెక్టర్ జేక్ ష్రయర్ చెప్పినట్టు నేను అనుకున్నా, రీసెంట్గానే నోవే హోమ్లో అందరి మెమొరీని వైప్ చేశారు కదా, సో మళ్ళీ అదే సెంట్రీతో చేయరు అని. కామిక్స్లో అందరూ సెంట్రీని మర్చిపోయి ఉంటారు, సో దాన్ని చేస్తే మళ్ళీ నోవే హోమ్ స్టోరీ లైనే కాపీ చేశారు అంటారు అని వాళ్ళు చేయలేదు. సో నేను ఎండింగ్ ఆబ్వియస్లీ ఇంకా పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఈ సోదే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశా. వాళ్ళు సెంట్రీనే ఏమీ చేయలేకపోయారు, ఇంకా వాయిడ్ నోడించడమా. సీజ్ అనే కామిక్ బుక్ ఉంది మార్వెల్లో, 2010 వచ్చిన కామిక్ బుక్ ఇది. దీంట్లో సెంట్రీ గాడ్ ఆఫ్ వార్ ఏరీస్ని భీముడు ఎలా జరాసంధుడిని రెండుగా చీల్చుతాడో అలాగే అతను ఏరీస్ని చీల్చుతాడు. అలాగే వరల్డ్ వార్ హల్క్ కామిక్ బుక్లో అతను ఒక్కడే ఆ వర్జన్ ఆఫ్ హల్క్కి ప్రాపర్ ఫైట్ ఇస్తాడు. ఈవెన్ థార్ కూడా ఆ హల్క్ని ఆపలేకపోయాడు. అతనే అంత శక్తివంతుడు అయితే ఇంకా వాయిడ్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏ లెవెల్లో ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ ఎండింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో అని భయంతో సినిమా చూసా, అండ్ ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్ బై హౌ దే డిడ్ ఇట్. మనం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకునే ముందు సెంట్రీని మార్వెల్లో ఇంట్రడ్యూస్ చేసిన కామిక్ బుక్లో ఏం జరిగింది, ఎలా సెంట్రీని మర్చిపోయారు అండ్ అతను ఎలా తిరిగి వచ్చాడు అనేదే మాట్లాడుకుందాం. ఈ కామిక్ బుక్ పేరు సెంట్రీ, 2000లో వచ్చిన కామిక్ బుక్ ఇది. 5 ఇష్యూస్ ఉంటాయి. సో మీరు ఈ కామిక్ బుక్ని చదవాలనుకుంటే ఈ టైంకి స్కిప్ చేయండి, సో మీరు స్పాయిలర్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకరోజు రాబర్ట్ రెనాల్డ్స్ లేచి రియలైజ్ అవుతాడు వాయిడ్ మళ్ళీ వస్తున్నాడు అని, అండ్ అతనే సెంట్రీ అని. అతను ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ బ్యాక్స్టర్ బిల్డింగ్కి వెళ్తాడు. రీడ్ అతని బెస్ట్ ఫ్రెండ్. ఎవరు నువ్వు అని అడిగాడు. రీడ్ కూడా గుర్తుండదు. సో సెంట్రీ తన వెడ్డింగ్లో ఒక యూనికార్న్ ఐడల్ ఇచ్చాను, దాని గురించి గుర్తు చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. రీడ్ చాలా క్యూరియస్గా ఆన్సర్స్ వెతకడం మొదలు పెడతాడు, అండ్ అతనికి ఆ యూనికార్న్ ఐడల్ దొరుకుతుంది. అదే సమయంలో సెంట్రీ స్పైడర్ మ్యాన్ని కలుస్తాడు, అండ్ అతన్ని పీటర్ అని పలికించిన స్పైడర్ మ్యాన్ అడగడు నీకు నేను ఎలా తెలుసు అని. స్పైడర్ మ్యాన్ నీకేం కావాలి అని నువ్వెవరు అని అడుగుతాడు. సెంట్రీ స్పైడర్ మ్యాన్కి ఒక ఫోటో చూపించి ఈ ఫోటో నువ్వే తీసావు పీటర్, గుర్తు చేసుకో అని అంటాడు. స్పైడర్ మ్యాన్కి గుర్తు రాకపోవడంతో సెంట్రీ చెప్తాడు వెళ్తూ వెళ్తూ, ఎప్పుడైనా నోటీస్ చేసావా ఎందుకు కొన్ని న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ నంబర్ మిస్సింగ్ అని? ఆలోచించు పీటర్. అదే టైంలో రీడ్కి కొంచెం గుర్తొస్తుంది, అండ్ ఒక DVD దొరుకుతుంది, అండ్ దాన్ని ప్లే చేస్తాడు. మెయిన్ పార్ట్ ప్లే అవ్వబోతుండగా DVD బర్న్ అయిపోతుంది. అది చేసిన డాక్టర్ స్ట్రేంజ్, అండ్ అతను రీడ్ చెప్తాడు నువ్వే నిన్ను గుర్తు చేసుకోవడానికి వదలదు అని నాకు చెప్పావని. సెంట్రీ నెక్స్ట్ హల్క్ని మీట్ అవుతాడు, అండ్ హల్క్ అతన్ని వెంటనే గుర్తుపట్టేస్తాడు, గోల్డెన్ బాయ్ అని. సెంట్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అట్లీస్ట్ ఎవరో ఒకరు అతన్ని గుర్తుపట్టారు అని. అతను హల్క్కి చెప్తాడు సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు వాయిడ్తో జరిగే యుద్ధంలో సహాయం చేయాలి. హల్క్ భయంతో అంటాడు అతనితో మళ్ళీ యుద్ధమా? సెంట్రీ అవును అనేసి వెళ్ళిపోతాడు. సెంట్రీకి టోనీ మూలంగా తెలుస్తుంది ఏంటంటే గ్రూప్లో ఏదో జరిగింది అతన్ని మర్చిపోవడానికి ముందు. సో ఏం జరిగింది అని వెతుకుతుండగా అతనికి వాచ్ టవర్ కనిపిస్తుంది, విచ్ వాజ్ హిడెన్ ఇన్ ప్లెయిన్ సైట్. అతను అక్కడ వెళ్ళాక ఒక ట్రాన్స్మిషన్ వాచ్ టవర్ నుంచి వెళ్తుంది అని తెలుసుకుని అది ఎవరు చేశారని వెతికితే అది రీడ్ చేశాడని తెలుస్తుంది. అండ్ సెంట్రీ ఆ ట్రాన్స్మిషన్ని ఎండ్ చేయడానికి అతని పవర్ సోర్స్ని రిమూవ్ చేస్తాడు. అండ్ ట్రాన్స్మిషన్ స్టాప్ అయ్యాక అందరికీ గుర్తొస్తుంది సెంట్రీ ఎవరని. సెంట్రీకి గుర్తొస్తుంది ఈ హీరోస్ నన్ను చెడ్డవాడిని అని ముద్ర వేసి అతన్ని రెప్యుటేషన్ని దెబ్బతీశారని. అదే సమయంలో వాయిడ్ వస్తున్నాడనే ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో అతను ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, వాయిడ్ రాబోతున్నాడు, సో అన్ని హీరోస్ వచ్చి సహాయం చేయమని. అండ్ చాలామంది వస్తారు. రీడ్ రాగానే సెంట్రీ కోపంతో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కదా, ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు అని అంటాడు. అండ్ రీడ్ నేను ఎందుకు చేశాను అని నాకే గుర్తులేదు అని చెప్తాడు. సెంట్రీ వెళ్ళిపోతాడు, అండ్ అందరూ వాయిడ్ కోసం వెయిట్ చేస్తారు. ఈ కామిక్ బుక్ రన్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. పోస్ట్ క్రెడిట్ సీన్లో మనం ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ స్పేస్ షిప్ మన మెయిన్ MCU యూనివర్స్లో ఎంటర్ అవ్వడం చూస్తాం.
అండ్ బకీ చెప్తాడు శామ్ విల్సన్ వాళ్ళ మీద కాపీరైట్ క్లెయిమ్ చేస్తాడు అని ఫర్ యూజింగ్ అవెంజర్స్. హై ఛాన్సెస్ ఈ కాపీరైట్ ఇష్యూ డూమ్స్డేలో తొందరగా రిజాల్వ్ అయిపోతుంది యాజ్ ది నీడ్ టు ఫైట్ డాక్టర్ డూమ్. సో ఆ ఇష్యూని వాళ్ళు సైడ్లో పెట్టి ఫైట్ చేస్తారని అనుకుంటున్నా. అట్లీస్ట్ శామ్ విల్సన్ మన కరెంట్ కెప్టెన్ అమెరికా ఆ మెచ్యూరిటీ చూపిస్తాడు అని అనుకుంటున్నా. నా దగ్గర 2 థియరీస్ ఉంది. ఫస్ట్ థియరీ ఏంటంటే గలాక్టస్ వాళ్ళ అర్త్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల దే ఎస్కేప్ దేర్ యూనివర్స్ అండ్ మన మెయిన్ 616 యూనివర్స్కి వచ్చేస్తారు. నా సెకండ్ థియరీ ఏంటంటే వాళ్ళు మన మెయిన్ 616 యూనివర్స్కి రాకుండా దే గో టు ద ఎక్స్మెన్ యూనివర్స్. అక్కడ ఒక పెద్ద ఇన్కర్షన్ జరగడంతో విచ్ ఇస్ కాస్డ్ బై డాక్టర్ డూమ్ చాలామంది చనిపోతారు. దే నో దట్ వాళ్ళ ఎర్త్ ఇంకా ఉండదనేసి. సో ఫ్యూ ఆఫ్ ది ఎక్స్మెన్ అండ్ మ్యూటెంట్స్ ఫెంటాస్టిక్ ఫోర్తో ఈ ఎక్సెల్సియర్ షిప్తో దే ఎస్కేప్ దట్ యూనివర్స్ అండ్ దెన్ కమ్ టు అవర్ మెయిన్ యూనివర్స్. మీకు వేరే థియరీస్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్. నేను దాన్ని చదివి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఇది థండర్బోల్ట్స్ ఆస్ట్రిక్స్ ఏకే ద న్యూ అవెంజర్స్ గురించి నా థాట్స్. అండ్ కామిక్స్లో సెంట్రీని ఫస్ట్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అనే దాని మీద డిస్కషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కమెంట్ చేయడానికి మర్చిపోకండి. అండ్ మనం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోలో. పీస్ అవుట్.